గారెలు ముందు మినపప్పు నానబెట్టుకొని బాగా కడుక్కొని తర్వాత ఉప్పేసి పెట్టుకోవాలి. ఉప్పేసి పెట్టుకున్న తర్వాత అల్లము, కొంచెం ఉల్లిపాయ వేసుకుంటాం, కొంచెం ఉల్లిపాయ అన్నీ వేసుకొని బాగా మిక్సీ పచ్చగా చాలు, ఎక్కువ పర్లేదు. చూడండి, కొంచెం లైట్గా ఉల్లిపాయ కూడా వేసాను, పచ్చగా పట్టాను. ఇలా కవర్ కడిగి గారెలు అద్దుకోవడానికి ఇలా కవర్ వేసుకోవాలి. గారెల పిండి రెడీ అయిపోయింది. కావాలంటే ఇంకా సన్న ఉల్లిపాయలు కొన్ని లైట్గా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, బాగా వస్తాయని. గారెలు గుల్లగా రావాలంటే, క్రిస్పీగా రావాలంటే బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటే మాత్రం భలే వస్తాయి గారెలు. గారెలు అద్దుకొని బాగా హోల్ పెట్టుకోవాలి. ఇదిగో బాండీ పెట్టి నూనె పెట్టాను, ఆగింది. ఇప్పుడు చూడండి గారెలు వేస్తున్నాను. గారెలు బాగా వేస్తున్నాయి చూడండి. ఇలా రన్ చేసుకోవాలి. ఒక్కొక్క గారె చూడండి. మనం ఇలా కరకరలాడుతూ రావాలంటే ఇలా మనం మెత్తగా రుబ్బుకోకూడదు, కొంచెం బరగ్గా రుబ్బుకుంటే ఇలా చూడండి పప్పులు ఇలా కనిపిస్తుంటాయి పైన, కరకరలాడుతూ వస్తాయి వడలు. నా వడలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా క్రిస్పీగా రావాలంటే మాత్రం బరగ్గా చేసుకోండి, చాలా బాగా వస్తాయి వడలు.